దేశంలో ఒకవైపు మహిళల మీద ఎన్నో అగత్యాలు అత్యాచారాలు ఇవన్నీ కూడా జరుగుతుంటే ప్రస్తుతం విశాఖ మాత్రం సేఫెస్ట్ సిటీగా ప్రస్తుతం ఎన్ఏఆర్ఐ విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్స్లో ఈ పోస్టు స్థానం సాధించుకుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరభర్త బాగ్చి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సార్, కంగ్రాట్స్ సార్. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖ సేఫెస్ట్ సిటీగా ఈ ఇండెక్స్ రిపోర్ట్లో రావడం జరిగింది. ఎటువంటి పరిగణనలోకి తీసుకురావడం జరిగింది, ఎటువంటి అంశాలు మొత్తంగా చూసుకుంటే ఎటువంటి వ్యవహారాలను కూడా మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది? ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు తెలుసు, నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండెక్స్ ఆఫ్ విమెన్ సేఫ్టీ ఎన్ఏఆర్ఐ 2025లో ముంబై, భువనేశ్వర్, ఐజాల్, గ్యాంగ్టాక్, కోహిమా, ఇటానగర్తో పాటు వైజాగ్ కూడా సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా ర్యాంక్ సాధించారండి. ఇది ప్రతి వైజాగ్లో ఉన్న ప్రతి పౌరుడికి గర్వకారణం. నేను 1 జూలై 2024 ఛార్జ్ తీసుకున్న తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్గా అదే రోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ మహిళ, ఏ బిడ్డ ఎప్పుడు ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేశారండి. నేను వెంటనే స్పందించి ఆ లేడీకి హెల్ప్ చేశాము. అదే మాదిరిగా ఏ మహిళ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత న్యాయం జరగకపోతే అక్కడి నుండి నాకు కాల్ చేస్తారండి. వెంటనే నేను స్పందించి వాళ్లకు హెల్ప్ చేస్తాను. అది కాకుండా మా దగ్గర ఉన్న 15 డ్రోన్స్ ద్వారా నిరంతర సర్వేలెన్స్ పెట్టడం, ఫుడ్ పెట్రోలింగ్, 2 వీలర్ పెట్రోలింగ్, 4 వీలర్ పెట్రోలింగ్, శక్తి టీమ్స్ ద్వారా పెట్రోలింగ్, శక్తి యాప్ అండ్ కంటిన్యూస్ అవగాహన కార్యక్రమం, నవ సమాజ నిర్మాణం, ముఖాముఖి కార్యక్రమం స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో, గేటెడ్ కమ్యూనిటీస్లో, ఊళ్ళో. దానివల్ల సేఫ్టీ ఫర్ లేడీస్ మన వైజాగ్ సిటీలో చాలా పెరిగింది. అందుకే ఈ ర్యాంక్ మనం ఈరోజు సాధించాము. వైజాగ్ ఒక టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీ. టూరిస్ట్ కూడా ఏ సిటీకి వెళ్ళినా ఫస్ట్ చూస్తారు అది విమెన్కి సేఫ్టీ ఉందా లేదా. సో సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఈ ర్యాంక్ వైజాగ్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా టూరిస్ట్ కూడా ఇంకా ఎక్కువ మంది వైజాగ్కి వస్తారని నేను ఆశిస్తున్నాం. ఈ ర్యాంక్ సాధించిన వైజాగ్ సిటీలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాం. ఇదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే పర్యాటకులు అంతా కూడా క్రమంగా పెరుగుతున్నారు. అంటే డెవలప్మెంట్ చెందుతున్నటువంటి సిటీస్లో విశాఖపట్నం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి పర్యాటకులు వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బీచ్ ఏరియాస్ అన్నింటిలో కూడా. అటువంటి వాటి కోసం మనం ఎటువంటి స్పెషల్ టీమ్స్ కండక్ట్ చేయబోతున్నాం? ఇప్పుడు ప్రతి ఏరియాలో మా పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి. 2 వీలర్ పెట్రోలింగ్, 4 వీలర్ పెట్రోలింగ్, ఒక టెదర్ డ్రోన్ ఉంది. జస్ట్ రిషికొండ బీచ్ నుండి ఆర్కే బీచ్ వరకు అన్ని టూరిస్ట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్స్ కవర్ చేయడానికి. అదే మాదిరిగా 14 ఇంకా వేరే డ్రోన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా టూరిస్ట్ ఎక్కడికి వెళ్తారు అటువంటి ఏరియా మీద సర్వేలెన్స్ పెట్టడానికి. టూరిస్ట్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళినా అక్కడ నా నంబర్ కనిపిస్తుంది. చాలామంది టూరిస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా పోలీస్ స్టేషన్ వెళ్ళి నాకు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారండి. సో ఖచ్చితంగా వైజాగ్ టూరిస్ట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇనిషియేటివ్స్తో, ఇంకా టూరిస్ట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్తో మేము ముందుకు వెళ్తాం. గతంలో కూడా ఈ కాలేజీల వద్ద, స్కూల్ వద్ద చాలా ఇబ్బందులు పడేవాళ్ళు స్టూడెంట్స్ అంతా కూడా. మీరు వచ్చాక రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్లాసెస్ పెట్టడం, ఈ గంజాయి బ్యాచ్ ఎవరుందో వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం అన్ని కూడా చేస్తున్నారు. మరి స్టూడెంట్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది సార్ రెస్పాన్స్? నేను ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వెళ్ళి మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం. చాలా చోట్ల నేను వచ్చిన తర్వాత స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ నాకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మాకు దయచేసి హెల్ప్ చేయండి అని వాళ్ళే డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు. మేము చాలా చోట్ల అది స్పందించి హెల్ప్ చేస్తున్నాం. దానివల్ల మంచి ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కొన్ని బ్యాచెస్ కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్నాము. సో రాబోయే రోజుల్లో మిగిలిన స్కూల్, కాలేజ్ కూడా వెళ్ళి 100% స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ కవర్ చేస్తాం. మన ఉద్దేశం వైజాగ్లో ఈ ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ మీద ఈ అవగాహన కార్యక్రమం వల్ల ఎవడు
ఈ ఆన్లైన్ క్రైమ్స్ ఫేస్ చేయరు అని నేను ఆశిస్తున్నాను. ఫైనల్ గా ఈ ఎవరైతే మహిళల మీద అటాకులు చేసే వాళ్ళు అవ్వచ్చు, ఈవ్ టీజింగ్ పాల్పడే బ్యాచ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మీరు ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇవి వచ్చిన తర్వాత చాలా వరకు సేఫెస్ట్ సిటీగా మీరు విశాఖ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. వాళ్ళకి ఫర్దర్ గా ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అటువంటి వ్యక్తుల మీద మేము షీట్ ఓపెన్ చేశాము, కేసు కట్టి జైలు పంపించాము, ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టాము. ఫర్దర్ ఇటువంటి చేస్తే ఇంకా కఠినమైన చర్య ఉంటుంది. ఎవరిని వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. కాబట్టి ఆడపిల్లలు ఆడబిడ్డలు మీద ఎటువంటి దాడులు చేయాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి. అలా చేస్తే మాత్రం స్కమించేది లేదు, ఉపేక్షించేది లేదు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి అయితే విశాఖ ప్రస్తుతం సేఫెస్ట్ సిటీగా విశాఖ అనేది పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే గతంలో చూసాం మహిళల మీద అటాకులు జరగడం అన్నీ కూడా చేస్తూనే ఉంటాం. కానీ ఈసారి మాత్రం తాజాగా ఎన్ఏఆర్ఐ రిలీజ్ చేసినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఆధారంగా ప్రస్తుతానికి ముంబై, భువనేశ్వర్, విశాఖపట్నం ఈ మూడు కూడా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి విశాఖలో ప్రస్తుతానికి మహిళల మీద దాడులు అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. ఎందుకంటే స్పెషల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా చేయడంతో ప్రస్తుతం ఇటువంటి దాడులన్నీ కూడా ఆగడంతో ఈ మొదటి స్థానం సంపాదించుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎవరైనా సరే మహిళల జోలికి వస్తే వారికి కూడా తాట తీస్తామని వార్నింగ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.